హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది పొటాటో మొక్కలు. ఈ పొటాటో మొక్కలు ఇది పొటాటోలు తెచ్చి చాలా రోజులు అయిపోయింది. బయట పెట్టేస్తే ఇలా మొలకలు వచ్చేసినాయి. అయితే నేను ఈ మొలకల వరకు ఇలా కట్ చేసేసి ఇలా కొన్ని వాటర్ వేసేసి ఇలా పెట్టేశాను. 2 days అవుతుంది ఇలా పెట్టేసి. ఇప్పుడు ఓన్లీ మొలకలు ఇలాగే ఉన్నాయి. ఈ 2 రోజులలో వాటర్లో పెట్టడం వల్ల ఇంకో ఇలా ఏర్లు అయితే వచ్చేసినాయి. పక్క నుంచి ఇలా పాకుతున్నాయి తెల్లగా. ఇవి ఏర్లు అయితే ఇలా వచ్చేసినాయి. ఈ వాటర్లో తలవడం వల్ల ఇలా వేర్లు వచ్చేసినాయి. ఇది కూడా అంతే. ఈ వాటర్లో పెట్టేయడం వల్ల ఏర్లు ఇలా బయటకు వచ్చేసినాయి. ఇదేమో ఇళ్ళ పోసే వాటర్లో ఇవి మునుగుతున్నాయి, అందుకని వీటికి వేర్లు వచ్చేసినాయి. ఇదేమో మునగలేదు. ఇలా ఇది ఎక్కువ కండ వచ్చేటట్టుగా కట్ చేశాను. అయితే ఇలా పెట్టినప్పుడు ఇందులో పోసిన వాటర్ లైట్గా పోసిన వాటరు ఈ వాటర్కి ఇవి మునిగిపోయి దీనికైతే ఏర్లు వచ్చేసినాయి. ఇది మునగకపోవడం వల్ల దీనికి వేర్లు రాలేదు. ఇంకా వేర్లు భూమిలోకి పోయి ఇది మొక్క అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక ఆకులు వచ్చేస్తున్నాయి. ఈ మొక్క బయటకు వచ్చేసిన తర్వాత దీన్ని భూమిలో పెట్టేద్దామని ఇలా ఉంచేసాను. ఇప్పుడు ఇది మునిగే వరకు నీళ్ళు పోయాలి మనం. ఇప్పుడు పోస్తే దీనికి కూడా సైడ్లో అమ్మటి ఇలా ఏర్లు వచ్చేస్తాయి. అప్పుడు ఈ మొక్క తొందరగా పెద్దగా అయిపోతుంది. ఏర్లు ఉన్నప్పుడు ఏర్ల ద్వారా వాటర్ని పీల్చుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఈ ఆలుగడ్డలో ఆడాడ బొక్కలు కనిపిస్తూ ఉంటాయి హోల్స్. ఆ హోల్స్ నుంచి ఎక్కువ రోజులు తెచ్చి నిలువ ఉంటే ఆలుగడ్డ అనేది మెత్తబడిపోయి ఇలా చిన్న పిలకలు ఎగురులు వస్తూ ఉంటాయి. ఫస్ట్ చిన్నగా వస్తుంది, తర్వాత దాని సైడ్ అలా ఇట్లా పెద్దగా వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా అయితే దానికి ఆ ఆలుగడ్డకి ఎన్ని దిక్కులు అయితే చిన్న ఇట్లా సొట్టపోయినట్టుగా హోల్ అయితే ఉంటుందో ఇట్లా ఆ రంధ్రం నుంచి ఇలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వచ్చేసిన వాటిని నేను ఇలా కట్ చేసి ఇలా వాటర్లో పెడితే నీళ్ళల్లో మునిగిన వాటికి వేర్లు వచ్చేసినాయి. నీళ్ళల్లో మునగని వాటికి వేర్లు ఇంకా రాలేదు. ఇది ఇప్పుడు మొక్కగా మారుతుంది. ఇది చాలా ఆకులు వచ్చేస్తాయి. భూమిలో పెట్టేస్తే కాయలు కూడా వస్తాయో రావో తెలియదు. ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను. ఈ మొక్కని ఇప్పుడు మనం పొటాటోని కూడా చూపిస్తాను మీకు. ఇదిగో ఎన్ని హోల్స్ అయితే ఉన్నాయో ఆ హోల్స్ నుంచి ఇలా పిలకలు అయితే వచ్చేస్తుంటాయి. ఇంకా ఈ గడ్డ ఇప్పుడు గట్టిగా ఉంది. ఇది చాలా మెత్తగా అయిపోతుంటుంది. మెత్తగా అయిపోతున్న కొద్దీ ఇందులో నుంచి ఇలా మొలకలు వచ్చేస్తూనే ఉంటాయి. ఈ ప్రతి గడ్డకి ఇంతే. దీనికి విత్తనాలు అనేవి ఉండవు. ఈ గడ్డ నుంచే ఇది మొక్కగా బయటకు వచ్చేస్తుంది. ఈ గడ్డ కూడా పెడతారు చాలామంది. ఇట్లా మట్టిలో పెట్టినప్పుడు ఇక్కడి నుంచి ఇంట్లో మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇది భూమిలో డైరెక్ట్గా పెడితే కుళ్ళిపోతుంది. కుళ్ళిపోకుండా కొన్ని వాటిని పూస్తారు. ఇది భూమిలో పెట్టినప్పుడు కుళ్ళిపోకుండా మొక్క మంచిగా సేపుగా ఎదగడానికి ఎప్సమ్ లవణం లాంటి ఐటమ్స్ కొన్ని పోసేసి భూమిలో ఆ మట్టిలో ఈ మొక్కలు పెట్టేసి సాగుతూ ఉంటారనమాట. ఇది కూడా అంతే. ప్రతి కాయకి హోల్స్ ఉంటాయి. వీటి ద్వారానే వీటి మొక్కని వృద్ధి చేసుకొని వీటి సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, వీటి జాతిని పునరుత్పత్తి చేసుకోవడం కోసం ఇలా వీటి కాండంలోనే వీటికి సంబంధించి ఉన్నాయన్నమాట. వీటికి సపరేట్గా విత్తనాలు అయితే లేవు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాలనుకున్నది చెప్పేశాను ఫ్రెండ్స్. బాయ్.